విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలడంతో వాటర్ టెస్టింగ్లు అక్కడికక్కడే చేస్తున్నారు. నీటిలో మలినాలు, కాలుష్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రాథమిక టెస్టులను చేసేందుకు ఒక వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. అందులో అన్ని రకాల టెస్టులు చేసి ఆ తర్వాత బేకలిసిస్ టెస్టులకు గుంటూరు ల్యాబ్కు పంపిస్తారు. నీటిలో కాలుష్యం పరీక్షించే వాహనంలో ఎక్స్పర్ట్తో మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. రాజరాజేశ్వరపేటలో వచ్చినటువంటి డయేరియా కేసుల సందర్భంలో కూడా మొత్తం నీటి పరీక్షలు చేయడానికి స్థానికంగానే ఇక్కడే ఉంటూ నీటి పరీక్షలు చేసేలాగా కూడా మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ను అయితే అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. దీనిలో మొత్తం టెస్టింగ్ కూడా చేస్తారు. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ చూడొచ్చు ఒకటి ఈ వాటర్ ని సంబంధించి కొన్ని టెస్టులు కూడా ఇక్కడ పూర్తి చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ టెస్టింగ్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని టెస్టులు చేస్తారు, ఏ రకమైనటువంటి టెస్టులు జరుగుతాయి? ఇక్కడ వచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్, ఇక్కడ వాటర్లో కొన్ని స్పాట్ టెస్టులు చేస్తున్నాము. వాటర్లో వచ్చి ఎలక్ట్రికల్ కండక్టివిటీ, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, pH, రెసిడ్యూ క్లోరిన్, నైట్రైట్ నైట్రోజన్, అమ్మోనికల్ నైట్రోజన్, ఈ 5 టెస్టులు ఇక్కడ చేస్తున్నాము. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర కలుషితం, ఒక వాటర్ కలుషితం అయింది అనేది కనుక మనకి ఎలా తెలుస్తుంది? కలుషితం అయిందంటే ఇప్పుడు సపోజ్ టీడీఎస్ కానీ ఆర్సీ కానీ, ఆర్సీ అయితే తగ్గిపోతుంది, రెసిడ్యూ క్లోరిన్ తగ్గుతుంటుంది. కంటామినేషన్ ఉందనుకోండి, రెసిడ్యూ క్లోరిన్ అనుకుంటే దానిలో ఉన్న బ్యాక్టీరియాని క్లోరిన్ నశింపజేస్తుంది. క్లోరిన్ సేపు యాక్షన్ అవుతూనే ఉంటుంది. అట్లానే అదే కంటామినేషన్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా వాటిని నశింపజేయడానికి క్లోరిన్ పనిచేయడం వల్ల రెసిడ్యూ క్లోరిన్ తగ్గుతుంది. అంటే ఈ కలర్ మారిపోవడం లాంటిది ఏమైనా ఉంటుందా? కలర్ బ్యాక్టీరియా వల్ల కలర్ అట్లా మారిపోవటం అనేది ఉండదు. ఇంకేదైనా సపోజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో కానీ ఒకవేళ ఏదైనా మధ్యలో ఏదైనా జరిగితే అట్లా దాంట్లో కంట కలర్ వస్తుంది, కానీ ఏదైనా యాడ్ అయితే కలర్ అట్లాంటి జరుగుతుంది. కానీ మామూలుగా అయితే సేమ్ వాటర్ అయితే కలర్ ఏం మారటం అనేది ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు మాకు వచ్చేటప్పటికి ఎల్లో కలర్ లో వాటర్ వస్తుంది, లేకపోతే కలర్ వచ్చే కొంత బాగా డార్క్ గా వాటర్ వస్తుంది, ఇట్లాంటి కంప్లైంట్లు అన్ని కూడా ఈ ఏరియాలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది దాన్ని ఏమైనా కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఎల్లో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అక్కడ అందరూ వాళ్ళు మోటార్స్ పెట్టి పంప్ చేస్తారు. పంప్ చేస్తే పైపులో ఉన్న వాటర్ అంతా నెగిటివ్ ప్రెజర్ వచ్చేసి అక్కడ ప్రెజర్ నెగిటివ్ ప్రెజర్ వచ్చేస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక ఏమొస్తుందంటే ఆ నెగిటివ్ ప్రెజర్తో అక్కడ ఎక్కడ ఏదైనా ఉన్నా కానీ దాన్ని సక్ చేసేసి ప్రెజర్ లోపలికి కంటామినేషన్ ఎక్కుంటుంది. అందుకని వస్తుంది పంపు డిస్ట్రిబ్యూషన్ ఇనిషియల్గా వచ్చే వాటర్ లోపలికి చేరుతుంది. అది నెగిటివ్ ప్రెజర్ వల్ల మొట్టమొదటి వచ్చే వాటర్ కల్లా అట్లాంటి కలర్ కానీ ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకు మొదటి వచ్చిన వాటర్ని తాగడానికి ఉపయోగించుకోకుండా దాన్ని డొమెస్టిక్ యూజ్గా లేకపోతే వాడుకోవడానికి అట్లాంటి దాన్ని ప్రతి ఒక్కరు మొదటి వచ్చే వాటర్ని తాగడానికి వాడుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ ఉంది, అందరూ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమొస్తుంది, అందరూ దీనివల్ల ఏమొస్తుంది, వాటర్ని సఫిషియెంట్గా లేకపోవడం వల్ల వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మోటార్లు పెట్టేసుకొని మిగతా అపార్ట్మెంట్లు కానీ సంథింగ్ గ్రౌండ్ ఫ్లోర్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లా నెగడం కోసం పైకి ఎక్కడానికి అనేసి డైరెక్ట్గా ఏం చేస్తారంటే పైప్ లైన్కి ట్యాప్ మోటార్ పెట్టేసి లాగుతుంటారు. మోటార్ లాగపోవడం వల్ల ఏమొస్తుంది, నెగిటివ్ ప్రెజర్ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక లోపల ప్రెజర్ ఉండటం వల్ల ఆ తర్వాత ఏమొస్తుంది, ఎక్కడ ఏదైనా సక్ ఉన్నప్పుడు దానిలో నెగిటివ్ ప్రెజర్ కావడం వల్ల ఆ సక్ చేసి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఆ నెక్స్ట్ డే కానీ లేదా ఈవినింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఆ ఇనిషియల్ వచ్చే వాటర్ ఇటువంటివన్నీ కూడా యాక్చువల్గా మున్సిపల్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే తీసుకోని పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఎట్లాంటి ఏ కండిషన్స్ ని వీళ్ళు ఎక్కువగా గుర్తించాల్సి వస్తుంది? వాళ్ళందరూ రెగ్యులర్ మానిటర్ చేసుకొని ఏదైనా సస్పెక్ట్ ఉంటే దాన్ని అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ లీకేజ్ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి. అన్ని క్లోరిన్, టీడీఎస్ అన్ని మానిటర్ చేసుకుంటాయి. ఎక్కడైనా ఇమీడియట్గా సస్పెక్ట్ అయితే ఇమీడియట్గా దాన్ని కప్పిపుచ్చకుండా దాన్ని రెక్టిఫై చేసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదైనా అనుమానం వస్తే దాన్ని ఎమ్మటే క్లియర్ చేసుకుంటే సేఫ్ వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అది పరిస్థితి. ఖచ్చితంగా సేఫ్ వాటర్ ఇవ్వాలంటే కనుక క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలనలు చేసుకుని మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ కూడా అక్కడ లీకేజ్లు ఏమైనా ఉంటే కూడా వెంటనే అరికడుతూ కూడా చేస్తే కనుక ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కలర్తో ఎటువంటి సంబంధం లేదు. కలర్ మారినా మారకపోయినా కూడా అందులో ఉండేటటువంటి కొన్ని కెమికల్ వాల్యూస్ ఆధారంగా కూడా నీటి కలుషితం అనే దాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.